అమరవీరుల త్యాగాలు మరువలేనివని వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కమాండెంట్ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని వారి కుటుంబానికి డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండదండలుగా ఉంటుందని 3వ ఏపీఎస్పీ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట 3వ ఏపీఎస్పీ బెటాలియన్లు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ ఏపీఎస్పీ బెటాలియన్లో 16 మంది అమరవీరులయ్యారని వారందరినీ స్మరించుకుంటూ కుటుంబ సభ్యుల సమక్షంలో నివాళులర్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు, బిఎస్ చంద్రరావు, ఎస్ మన్మథరావు, ఆర్ఐలు కె అజయ్ కుమార్, బి మురళీమోహన్ రావు, డీజీవీబీఎస్వి ప్రసాద్, కె హరిబాబు, వి రాము, ఆర్ఎస్ఐ రామశేషు మరియు మ్యాన్ అండ్ ఆఫీసర్ బెటాలియన్, మినిస్టర్ స్టాఫ్, స్కూల్ స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్, రిటైర్మెంట్ స్టాఫ్, అమరవీరులైన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్టేట్లో హాట్ స్ప్రింగ్స్ దగ్గర మన భారతీయులు సిఆర్పిఎఫ్ దళాలని చైనీస్ హతమార్చడం జరిగింది. అందుచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అందుచేత ఆ సందర్భంగా ఈరోజు మేము కూడా బెటాలియన్లో అమరవీరుల దినోత్సవం చేసుకుంటున్నాము. మా డీజీపీ గారు, మా ఐజీపీ మేడం రాజకుమారి మేడం గారు ఉత్తర్వులతోటి ఈ రోజు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఈ వారోత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటాము. 31వ తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఏకతా దివస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేసుకుని మా వారోత్సవాలన్నీ కూడా ఆ రోజున ముగింపు చేసుకుంటాము. మా బెటాలియన్లో చనిపోయినటువంటి 16 మంది సిబ్బందిని ఒకసారి స్మరించుకుంటూ వారి యొక్క మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ